నమస్తే, నేను మీ సీనియర్ న్యాయవాది సనపల్ల నాగచంద్రుడు. సమన్స్ అంటే ఏమిటి? సమన్స్ తీసుకుపోతే ఏం జరుగుతుంది? సమన్స్ అనేది కోర్టు లేదా చట్టపరమైన అధికారి జారీ చేసే ఆదేశం. కేసు విచారణ కోర్టుకు హాజరు కావాలని లేదా పత్రాలు సమర్పించాలని దీని ద్వారా ఆదేశిస్తారు. తీసుకుపోకపోతే ఏం జరుగుతుంది? సివిల్ కేసులో ఏకపక్ష తీర్పు. మీరు రాకపోతే మీ వాదన వినకుండా అవతల పక్షాన్ని అనుకూలంగా కోర్టు తీర్పువచ్చు, లేదా జరిమానా లేదా ఆస్తులు జప్తు. కోర్టు ఆదేశాల మేరకు జరిమానా లేదా ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంటుంది. ఇది సివిల్ మ్యాటర్స్లో. అదే క్రిమినల్ కేసు అనుకోండి, వారెంట్ జారీ. కోర్టుకి హాజరు కాకపోతే మీపై బెయిలబుల్ లేదా నాన్ బెయిలబుల్ వారెంట్ NBW జారీ అవుతుంది. పోలీస్ అరెస్ట్. నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారు. సమన్స్ తీసుకోవడం నిరాకరించిన మీకు అందినట్లుగానే కోర్టు ప్రవేశిస్తుంది. కాబట్టి కోర్టు నుంచి ఏదైనా వస్తే కనుక మీరు ఖచ్చితంగా తీసుకుంటే కదా అందులో ఏముందో మీకు తెలుస్తుంది. ఎవరైనా మీ కోర్టు నుంచి ఒక సమన్స్ వచ్చాయనుకోండి, ఎవరైనా మీ మీద కేసు ఫైల్ చేశారు అనుకోండి, అది తీసుకొని వాట్ అనేది చూసి మీరు మీ దగ్గరలో ఉన్న న్యాయవాది దగ్గరికి వెళ్తే ఆయన ఏదో మీకు ఒక సలహా ఇస్తారు కదా, దాని మీద ఎలా ప్రొసీడ్ అవ్వాలి, మీరు అటెండ్ అవ్వాలా, లేదంటే మీ తరపున న్యాయవాది అటెండ్ అవ్వాలా, ఒకళ్ళు తప్పించుకొని అనేది మీకు చెప్తారు. అంతేగాని సమన్స్ వచ్చినప్పుడు సమన్స్ని ఎప్పుడు కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి. తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లం అయితే ఏమీ లేదు.